చింతకురా సహోదరి సిలువ చింతకురా. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచి. స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సరిదా ఖుదావన్ ప్రభు యేసు మसीह के భిరాకాసి యేసు ప్రభువుకే. వాటర్ మరి ఇయడానికి కొంతమంది పరిచారకులు యూత్ సహకరించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఈబీఎస్ ర్యాలీ 2015 ప్రారంభించుకుందాం. ఈ మంచి దినము కొరకై వందనములు స్తోత్రములు. ఈ పాలవంచు పట్టణములో మీరు ఏర్పాటు చేసుకున్న గరాకుల కొరకై, అమూల్యమైన పరిశుద్ధుల కొరకై, దేవుని సేవకుల కొరకై వందనాలు స్తోత్రం. లేదు మానవులందరినీ ప్రేమించిన మా తండ్రి నీ పాదములకు వందనాలు. మానవులను సృష్టించిన మా తండ్రి యేసయ్య నీ పాదములకు వందనాలు స్తోత్రాలు. గత వారం నుంచి సోమవారం నుంచి తండ్రి ఇప్పటి వరకు నీ కాపుదల భద్రత క్షేమం అనుగ్రహించి పిల్లలను కాపాడుచు బీబీఎస్లో తోడుగా ఉండి సహాయం చేసినందుకే వందనాలు స్తోత్రాలు. చిన్నపిల్లలు తండ్రి పరిశుద్ధమైన తండ్రి జీవితములు లేకపోతే పరిశుద్ధులుగా వెళుతున్నాము. నీ సన్నిధి కోసుకుంటూ మిమ్మల్ని తీసుకుంటూ కిరీటాలు ధరించుకుంటూ
ఈ కాలం బహుచేతది నిన్ను ప్రభు పిలచెను నీ బ్రతుకేగా ఒక వాడుగా గృహమిగా మరి ఈబీఎస్ కార్యక్రమం గత సోమవారం నుండి అనగా 12వ తారీఖు నుండి ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఈ చివరి రోజు పిల్లల యొక్క ప్రొసెషన్లో ఎందుకు ఈ రీతిగా అంటే దేవుని ప్రేమను వెల్లడి చేస్తున్నాం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పినాడు. మరి చిన్నపిల్లల నాటంగపరుచుగా నాకు రానిమని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం.
నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నానని యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి మానవులు చేసినటువంటి ప్రతి పాపానికి ఆయన శిక్ష అనుభవించి మరి మనకు రక్షణ సిద్ధం చేసినాడు. కాబట్టి నన్ను ఎందరూ అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. దేవుని ద్వారా పూర్తిగా చిన్ననాడే మరి పిల్లలు యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చి రక్షణ పొంది పాప క్షమాపణ పొందిన వారుగా ఉంటున్నారు. పాప క్షమాపణ లేకుండా పరలోక రాజ్యంలో చేరలేము. కాబట్టి పాప క్షమాపణ మారు మనసు అనుభవం కావాలి. కాబట్టి యేసుక్రీస్తునందు మరి ఈ యొక్క విశ్వాసం ఇచ్చినట్లయితే మీరు కూడా రక్షణ పొందుతారు. మీరు కూడా పరలోకానికి వారసుగా చేయబడతారు. మీరు కూడా నేను ప్రార్థన చేస్తాను. बोलिए जिंदा खुदावन प्रवेश मसीह के అందరిని అట్లా తీసుకుంటాం.